పిలుస్తున్నాం. ఇది మనం ఎక్కడికి వెళ్ళటం లేదు కదా, మనకు కోర్టు సీన్ లేదు కదా, న్యాయమూర్తి సింహాసనం లేదు కదా, మన వల్ల లోకానికి ఎలా తీర్పు జరుగుతుంది అని మీరు అనుకుంటారు. దేవుని వాక్యము మన నోట నుండి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నెట్ నుంచి ఎంతమంది వింటున్నారో, వినకపోయిన వారికి శిక్షే, వింటున్నవారు మారకపోయినా శిక్షే, తీర్పది. అన్యజనులైన వారందరికీ ప్రతిదండన జరగాలి. ఏ శిక్ష విధిస్తారో మీరు విధించండి. ఈవేళ ప్రసన్నబాబు ఏమంటున్నాడు? ఆదివారమున రొట్టె విరచుటకు కూడినప్పుడు, ఆదివారమున రొట్టె విరాలని యూనివర్సల్ కోడ్, ప్రపంచానికి దేవుడు చెప్పిన వాక్యమనే ఈ బైబిల్లో రొట్టె ఎప్పుడు విరవమని ఆజ్ఞాపించాడు దేవుడు? ఆజ్ఞ, కమాండ్, చట్టం. బైబిలే మనకు చట్టం, ప్రపంచానికి బైబిలే చట్టం. మన వాక్యం చెప్తున్నాం అంటే తీర్పు చెప్తున్నాం జనాలకి. ఏమని? రొట్టె ఆదివారం తీసుకోకపోతే మరణం చెప్సా. ఎంతమంది వింటారో వాళ్ళు తీసుకున్నారా బ్రతికిపోతారు. మనం ఇచ్చిన జడ్జిమెంట్ అది. మనం జడ్జిమెంట్ దేనిని బట్టి? న్యాయమూర్తి కూడా కోర్టులో భారత శిక్షా స్మృతి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చట్టం ఉంటుంది. భారతదేశానికి ఒక చట్టం, అమెరికాకు ఒక చట్టం, రష్యాకు ఒక చట్టం, పాకిస్తాన్కు ఒక చట్టం. ప్రపంచంలో ఉన్న సుమారు 200కు పైగా ఉన్న దేశాలు అన్నిటికీ 200 చట్టాలుంటాయి. శిక్షాస్మృతులు ఉంటాయి. దీన్ని పీనల్ కోడ్ అంటారు. దాన్ని చట్టం. తీర్పిచ్చేటప్పుడు న్యాయమూర్తి ఏమంటాడో తెలుసా? నీ తప్పులు రుజువైనందున, నీ నేరములు రుజువైనందున సాక్ష్యాలతో ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా, అలాగే అంటాడు తీర్పు, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా నీకు మరణశిక్ష విధించటమైనది. ఇండియన్ పీనల్ కోడ్ నా ఇష్ట ప్రకారంగా అని అండవు. అతను చట్టం పనికిరాదు. భారతదేశానికి ఒక చట్టం రాయబడింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అదే చట్టం ప్రతి చోట మన దేశంలో అమలు జరుగుతుంది. అదే చట్టం చెప్పాలి కోర్టు. నా ఇష్ట ప్రకారంగానే న్యాయమూర్తి చెప్పకూడదు. ఇప్పుడు మనం ప్రసన్నబాబు చట్టం చేశాడు, తీర్పిచ్చాడు. ఆదివారమున రొట్టె విరవడానికి మీరు కూడుకోకపోతే ఏమన్నాడు? ఆదివారమున మీరు రొట్టె విరుచుటకు కూడుకొనప్పుడు మీరు నిత్య జీవానికి వెళ్ళరు, మీకు పరలోకం లేదు. తీర్పు చెప్పాడు, జడ్జిమెంట్ ఇచ్చేశాడు. తన ఇష్ట ప్రకారంగా కాదు. ఈ భారత శిక్షాస్మృతి అని వాళ్ళు ఎలాగంటున్నారో, బైబుల్ శిక్షాస్మృతి ప్రకారంగా, బైబుల్ శిక్షాస్మృతి 200 పైగా ఉన్న దేశాలన్నిటికీ ఒకటే బైబిల్. రకరకాల బైబిల్ లేవు. మీకు అర్థమైందా? ప్రపంచం అంతటికి ఒకటే యూనివర్సల్ కోడ్, అదే బైబిల్. ఈ బైబిల్ని ఆడవాళ్లే కానివ్వండి, క్రైస్తవులలో మగవాళ్లే కానివ్వండి,
పరిశుద్ధులైన వారు తీర్పు తీరుస్తారు లోకానికి. అందుకే యోహాను గారు అంటారు సువార్త రాస్తూ, ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది. యోహాను సువార్త తీయండి, ఇది మూసేయకండి, తీయండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. అందరూ తీసి చూడండి. 31 యోహాను సువార్త 12వ అధ్యాయం 31. ఇది కూడా యూనివర్సల్ పీనల్ కోడ్. ఇది లోకానికి ఇప్పుడు ఏం జరుగుతుందట? ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. మన నెట్ ప్రపంచం అంతా వెళ్తుంది. ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా వింటారు. నా గ్రూపులో చాలామంది ఉంటారు. వాళ్ళకి కానీ వాళ్ళ నెంబర్ కానీ నేను బ్లాక్ చేశాను అనుకోండి, చాలామంది బ్లాక్ చేశాను, వాళ్ళ నెంబర్ బ్లాక్ చేశాను అనుకోండి, వాళ్ళకి నా మాట వినబడదు, ఇక వెళ్ళదు వాళ్ళకి. వెళ్ళాలి అంటే వాళ్ళ నెంబర్ని నేను ఓపెన్ చేయాలి, అప్పుడు కనెక్షన్ అవుతుంది నెట్. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఎవరు చేస్తున్నారు? మనమే, పరిశుద్ధులే. పరిశుద్ధులే, మనమే చేస్తున్నాం తీర్పు. నువ్వో చెప్పాడు కదా, ఆదివారమున రొట్టె విరవలను. చందా ఎప్పుడు ఇవ్వాలని చెప్పింది యూనివర్సల్ పీనల్ కోడ్? ఆదివారమున చందా పోగు చేయాలి. అది ఎక్కడ రాయబడింది? కొరింథీ పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పరిశుద్ధులు, క్రైస్తవులు, నిర్దోషులు, దేవుని పిల్లలు, వాక్యమును నేర్చుకొని ఉన్నది ఉన్నట్టుగా కలపకుండా తీయకుండా చెప్పిన వాళ్ళు. ఎక్కడుంది బైబిల్ అంటే మనం చెప్పగలగాలి. ఇప్పుడు బైబిల్లో ఉన్నది మేము చెప్తున్నాం, కానీ బైబిల్లో లేనిది మేము చెప్పటం లేదని మనం ఎప్పుడు అంటాం.